బాధపడి బాలవద్ది రాజు పెద్దమ్మ దగ్గర వెళ్ళి విషయం అడుగుతాడు. పెద్దమ్మ, నాకు అమ్మ నాన్నలు ఉన్నారా? ఉన్నారు. మీ అమ్మను ఒక ఫకీరు ఒక గుహలో దాచిపెట్టాడు. మీ అమ్మను ఫకీరు ఎత్తుకు వెళ్ళాడు. ఎవరు తీసుకొస్తారనేది చూస్తే ఇప్పుడు నువ్వు వచ్చావు. మీ అమ్మను ఫకీరు బంధించాడు. దీనికి పరిష్కారం ఏమిటి? ప్రపంచంలో చెప్పాలనుకున్నాను. ఆ సమయం రానే వచ్చింది. మీ అమ్మను ఒక ఫకీరు బంధించాడు కాబట్టి ఇప్పుడు నువ్వే కాపాడాలి. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. వచ్చావా బాబు? మన రాజ్యం అంతా ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. మీ పెద్దమ్మలు బాగున్నారా? బాగానే ఉన్నారమ్మా. నువ్వు నా కోసమే వచ్చావు కదా. నేను ఆ బకీర్ కావాలి రహస్యాలన్నీ కనుక్కొని నీకు చెప్తా, వాళ్ళని చంపడానికి. సరే అమ్మా. ఫకీరు పూజకు తయారై కూర్చుంటా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా, కానీ దానికి ఒక కారణం ఉంది. ఏంటది? నీ రహస్యాలు నువ్వు చనిపోవడానికి అన్నీ నాకు చెప్పాలి. సప్త సముద్రాన్ని దాటిన తర్వాత కొన్ని చెట్ల మధ్యలో బంగారు పంజరం ఉంది. ఆ పంజరంలో చిలుకలుగా సుందరంగా ప్రాణం ఉంది. సరే. నువ్వు సప్త సముద్రాలు దాటి కొన్ని చెట్లు దాటు. తర్వాత ఒక చెట్టు పైన బంగారు పంజరం ఉంటుంది. ఆ పంజరంలో చిలుక ఉంటుంది. ఆ చిలుకలో అది ఫకీరు ప్రాణం ఉంటుంది. క్షేమంగా వెళ్ళి. అలా బాలవద్ది రాజు సప్త సముద్రాలను దాటాడు. ఆటి ఒక చెట్టు చూస్తూ ఉంటాడు. ఏదా చిలుక అని చూస్తుండగా కొమ్మల మధ్యలో ఒక చిలుక కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని వస్తాడు. దాన్ని నేరుగా ఫకీరు దగ్గరికి తీసుకొచ్చి ముందు పెట్టి భయపడుతూ ఉంటాడు. అలా ఫకీరు చనిపోతాడు. ఈరోజు నేను నాటకం చేశాను. అందులో నా పాత్ర రామవద్ది రాజు. నా పేరు గీతశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను నాటకం చేశాను. దానిలో నా పాత్ర మాణిక్యాలదేవి. పేరు పాత్ర. నా పేరు ఈ సాత్విక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను నాటకం చేశాను. అందులో నా పాత్ర బంధువు.
రెండో చెప్పండిరా. పేరు పాత్ర. నా పేరు రుస్తశ్రీ. ఈరోజు నేను నాటకం చేశాను. దాంట్లో నా పాత్ర భగవంతుడు. నా పేరు తేజస్విని. దీంట్లో నా పాత్ర లక్ష్మీదేవమ్మ. నా పేరు సాత్విక. దీంట్లో నా పాత్ర వదిరాజు బాబు. నా పేరు చరిష్మా. దీంట్లో నా పాత్ర బాలమతి. నా పేరు సాహిత్య. దీంట్లో నా పాత్ర ముందు. నా పేరు హాసిని. దీంట్లో నా పాత్ర పడగల సంగతి. నాటకంలో నా పాత్ర పేరు. నా పేరు వర్షిత. ఈరోజు నాటకంలో నా పేరు దక్షిణ. నాటకంలో నా పాత్ర పేరు. నా పేరు అర్చిత. నాటకంలో నా పాత్ర సాధన. నా పేరు చర్చన. ఈరోజు నాట్యం చేశాను. ఆ నాట్యంలో నాటకంలో నా పేరు ఉత్తరాఖండ్. నా పేరు రత్నశ్రీ. నేను చేసిన నాటకంలో పాత్ర పేరు చంద్రమణి. నా పేరు వైష్ణవి. ఈరోజు నాటకంలో నా పాత్ర సూర్యనారాయణ. నా పేరు మరిక. ఈరోజు నాటకం చేశాను. నా పాత్ర రామభద్రాజు. నా పేరు మాధురి. ఈరోజు చేసిన నాటకంలో నేను బంధువు. నా పేరు మహాన్విత. నేను ఈరోజు చేసిన నాటకంలో నా పాత్ర పండు. నా పేరు స్నిగ్ధ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను నాటకం చేశాను. అందులో నా పాత్ర పేరు ఫకీర్. ఈరోజు నేను నాటకం చేశాను. నా పేరు రియాన్సిక. ఈరోజు నాటకంలో నా పాత్ర ఫకీర్ బాయ్. నా పేరు జానజీ. ఈరోజు నాటకం చేశాను. నాటకంలో నా పేరు పాపవర్ధిరాజు. నా పేరు లాస్యశ్రీ. ఇందులో నా పాత్ర కార్యవర్ధిరాజు. నా పేరు అమృత. ఈరోజు నాట్యం చేసిన తర్వాత గేట్ కాపు. నా పేరు ఇంద్రెడ్డి. నేను ఈరోజు నాటకం చేశాను. నాటకంలో నా పాత్ర నాగేంద్రుడు. నా పేరు జెస్సిక. ఈ పాత్రలో నా పేరు బాలవర్ధిరాజు. నా పేరు హన్విత. ఈ నాటకంలో నా పేరు శర్భవర్ధిరాజు. నా పేరు ఐషిఫ. ఈ నాటకంలో నా పేరు నవబోధరాజు. నా పేరు అను. ఈరోజు నాటకంలో నా పేరు సూర్యవర్ధిరాజు. నా పేరు అక్షయ. నా పాత్ర పేరు చంద్రవర్ధిరాజు. నా పేరు ప్రజ్ఞ. ఈరోజు నా నాటకం పేరు వర్ధిరాజు. నా పేరు లాస. ఈరోజు నాటకం పేరు సైన్ కాపలి.